జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మధ్య దుకాణాలు రద్దు చేస్తూ రిటైల్ లెక్కర్ షాపులను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2 వేర్వేరు ఆర్డినెన్సులు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. 2 ఆర్డినెన్సులను గెజిట్లో ప్రచురిస్తూ న్యాయశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి వి సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్సుల ప్రకారం వచ్చే నెల 1 నుంచి కొత్త విధానం అమలుకు వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు కత్తి అంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం. ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫైల్ IRDA మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు హామీ. వీటిలో ఒక్కటే అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల అణచివేతకి యత్నాలు, సర్కారు తీర్పై మండిపడుతున్న ఉద్యోగులంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ పని చేయకపోగా తిరిగి వారిపైనే కత్తి దూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసిన సంబంధిత ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది. ఉద్యోగులకు మధ్యంతర వృత్తితో పాటు క్రమం తప్పకుండా DA ఇస్తామని, CPS స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే